మన పూర్వీకులు సేంద్రియ వ్యవసాయం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండేవారని ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి గ్రామ సర్పంచ్ బూరుగు మధుసూదన్ అన్నారు. ప్రస్తుతం అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల భూమి సారం తగ్గి దిగుబడులు తగ్గుతున్నాయని తెలిపారు. రైతులు పంట మార్పిడి పాటిస్తూ నూనె గింజల పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మేదినీపూర్ రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు నూనె గింజల పంటలపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి గోవిందరాజుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గజ్వేల్ వ్యవసాయ శాఖ ఏడీఏ బాబునాయక్, ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డి, గ్రామ సర్పంచ్ బూరుగు మధుసూదన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట మార్పిడి విధానంతో పాటు నూనె గింజల పంటల ప్రాముఖ్యత గురించి రైతులకు వివరించారు. ఆయిల్ ఫామ్ ప్రపంచంలో అత్యధికంగా నూనె ఉత్పత్తి చేసే పంటగా నిలిచిందని, ఆహార పారిశ్రామిక రంగాల్లో విస్తృతంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇతర నూనె పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ అధిక దిగుబడి ఇస్తుందని చెప్పారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని, తద్వారా భూసారం పెరగడం, దిగుబడి అధికంగా రావడం వంటి ప్రయోజనాలు ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ బీటీఎం అశ్లేష, ఏఈఓ రమేశ్రీ, శ్రీహరి, పలువురు రైతులు పాల్గొన్నారు. ఒకటే వ్యవసాయం అనేది పంట మార్పిడి చేయాలి. పంట మార్పిడి చేయడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. మనం చూస్తున్నాం, వేసిన భూమిలో వేస్తే భూమి ఖరాబ్ అవుతుంది, ఏలింగ్ అంటే దిగుబడి రాదు. కాబట్టి ఏంటంటే ఒక సంవత్సరం ఒక పంట వేయాలి, తర్వాత ఇంకో పంట వేయాలి, తర్వాత ఇంకో పంట మార్పిడి చేస్తే రైతుకు అన్ని విధాల మేలు జరుగుతుంది, దిగుబడి వస్తుంది, అధిక లాభాలు వస్తాయి. ఇంకోటి ఏంటంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఈ నూనె గింజల పంట అంటే అవగాహన చాలా మటుకు గతంలో సన్ఫ్లవర్ కానీ, నువ్వులు కానీ, పుష్పలు కానీ, పల్లి కానీ బాగేదు. ఎన్ని కిలోమీటర్లు పోయినా ఏమున్నాయి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది. రైతు కష్టం చేద్దని ఆలోచనలో వరి ఎంత ట్రాక్టర్ దున్నాలి, వరి నాటేయాలి, మిషన్ పోయాలి, అమ్మాలి. కష్టం చేయాలి రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే అందరం బాగుంటాం, సస్యశ్యామలం ఉంటాం. కాబట్టి ఏంటంటే రైతులు ముఖ్యంగా ఈ నూనె గింజల మీద అవగాహన వచ్చి నూనె గింజల పంటలు ఎక్కువ వేయాలి. ఇక్కడ కూడా మన దగ్గరలో నంగునూరు మండలంలో ఎక్కువ చూస్తున్నాయి. అక్కడికి ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులందరూ కూడా ఆయిల్ ఫామ్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపుతారు. ఎందుకంటే తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభం. అయితే మా గ్రామంలో ఇక్కడ ఆత్మ సంస్థ నుంచి నూనె గింజల ప్రోగ్రాం ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటిది అంటే ఇక్కడ నూనె గింజల ఎట్లా మనం సాగు చేసుకోవాలి, ప్రతి ఒక్కరు రైతులు కాటన్ వేయడం కానీ, ప్యాడీ వేయడం కానీ ఇవి మాత్రమే చేస్తున్నారు. ఈ నూనె గింజల ప్రోగ్రామ్ ఏంటంటే చేస్తే విజయవంతంగా సక్సెస్ అవుతుందని చెప్పి నువ్వులు కావచ్చు, కుసుమలు కావచ్చు, పొద్దుతిరుగుడు దాని గురించి కూడా మిగిలిన అంశాలన్నీ ఇక్కడ మేము చర్చించుకోవడం జరిగింది. దీనికి నా గ్రామ ప్రజలందరికీ కూడా నూనె గింజలను వేయడానికి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి పల్లి గింజలు ఉంటాయి, అవి ఇప్పుడు మనకు పల్లి నూనె ఇక్కడ మనకు ఏది దిద్దడి దాటిన తర్వాత మనకు ఉంటుంది కదా, సిద్దిపేటకు పోతుంటే ఆ మిల్లు ఉంటుంది అన్నట్టు. దానికి మనకి ఏంటంటే 400కి దొరుకుతుంది. అట్లా 400 దొరికేది ఏంటి, మనకి ఇక్కడ పల్లి గింజలు అవన్నీ నువ్వులు ఇక్కడనే మనమే తయారు చేసుకొని కంపెనీకి పోయి అక్కడ పట్టించుకుంటే మనకు తక్కువ అలా అవైలబుల్ అవుతాయి. ఇప్పుడు వేరే ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆయిల్ వాడటం వల్ల మనకి ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు అనేవి విపరీతంగా వస్తాయి. మా గ్రామ ప్రజలకు ఇక్కడ చర్చించింది ఏంటంటే ఆయిల్ తక్కువ తీసుకోండి అని చెప్పేసి నూనె గింజల గురించి ప్రోత్సహించడం జరిగింది. అలాగే రైతు బంధు మిగతా అంశాలు కూడా ఇక్కడ చర్చించడం జరిగిందని చెప్పి